దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. మనము తోమారు గురించి 2 భాగాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, తోమా సహవాసములో లేకపోవటను బట్టి ఆయన పోగొట్టుకున్నటువంటి అనేక ఆశీర్వాదాలు, దీవులను. రెండవది, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని రెండో భాగంలో చెబుతూ ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలో చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు 3వ భాగముగా తోమా యొక్క విశ్వాసమును గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము అంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలు చెబుతున్న మాటలు ఇవి. తోమాలో కానీ మనలో కానీ ఎలాంటి విశ్వాసం, ఎలాంటి అవిశ్వాసం ఉండకూడదని యేసు ప్రభువారి యొక్క ఉద్దేశమో, యేసు ప్రభువారి ఉద్దేశమో మనం ధ్యానం చేద్దాం. అవిశ్వాసిగా ఉండకూడదని యేసు ప్రభువారి యొక్క ఉద్దేశాలేంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే సంఘము అనేటువంటిది విశ్వాసము చేత రక్షించబడింది. విశ్వాసము చేత దేవుని పిల్లలుగా మనం రూపాంతరం చెందాం. మన యొక్క జీవితాలలో మనము ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, కొన్నిటి మనం నేర్చుకుందాం. ఒకటి, మనం చూసినట్లయితే నిష్ఫలమైన విశ్వాసము విశ్వాసుల్లో ఉండకూడదు. ఒకటి, నిష్ఫలమైన విశ్వాసము విశ్వాసుల్లో ఉండకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుస్తున్నావా అని చెబుతున్నాడు. ఇక్కడ మన విశ్వాసము ఎలా ఉండకూడదు? నిష్ఫలమైనదిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎలా ఉండకూడదు? నిష్ఫలమైనదిగా మన విశ్వాసం ఉంటే మనం వ్యర్థులం అవుతాం. ప్రభు దగ్గరికి వచ్చినా రాకపోయినా ఒకటే అవుతుంది. కనుక మన యొక్క జీవితాలలో నిష్ఫలమైనటువంటి విశ్వాసత కలిగిన పిల్లలుగా మనం ప్రభు దగ్గర ఉండకూడదు. అలాగాని ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము ప్రభువునందు మనం పడుతున్నటువంటి ప్రయాస అంతా వ్యర్థమవుతుంది. దానివల్ల నీకేమీ ప్రయోజనం అనేది రాదు. అందుకు ఎలా ఉండాలి అని భక్తుడు చెప్తున్నాడంటే, యాకోబు భక్తుడు చెప్తున్నాడు అంటే, మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చెబుతున్నాడు. మన పితరుడైనటువంటి అబ్రహాము ఎలాంటి విశ్వాసతను ఆయన కలిగి ఉన్నాడు, లేక ఎలాంటి విశ్వాసతను ఆయన కొనసాగించాడు అంటే, ఏ కుమారునైతే ప్రభు కోరాడో ఆ కుమారుని దేవునికి ఇచ్చే విషయంలో బలిపీఠం మీద తన కుమారుని పడుకోబెట్టి ఆ కత్తిని పైకి ఎత్తేంతవరకు
అంటే అది తిరిగి మరొక నిమిషంలో, ఒక సెకనులో అదేమైపోతుంది? తన కుమారుని 2 భాగాలుగా ఖండించబోతుంది. ఆ క్షణము వరకు కూడా అబ్రహాము దేనిలో కొనసాగుతున్నాడు? దేవుడు తనకు అప్పగించిన పని చేసే విషయాలలో విశ్వాసతలో కొనసాగాడు. అంటే అక్కడ ఏం కనిపించింది? క్రియ కనిపిస్తుంది. విశ్వాసతలో దేవుని ప్రేమిస్తున్నట్లుగా అక్కడ ఒక క్రియ కనిపిస్తుంది. కనుక ఈ క్రియ అనేటువంటిది విశ్వాస జీవితంలో లేకుండా మనం విశ్వాసులము అని చెప్పుకుంటూ మన జీవితాలలో ఒకవేళ విశ్వాసత లేనటువంటి నిష్ఫలమైనటువంటి జీవితాన్ని కానీ ఒకవేళ మనం కలిగి ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తే సత్ఫలితాలు దేవుడు మనకిస్తాడు. అందుకే మంచి ఫలితాలతో మనకు జీవితాలు అభివృద్ధిలోనికి వెళ్ళాలనే మనల్ని దేవుడు తన పిల్లలుగా ఆయన మన కొరకు ఆయన ఏర్పాటు ఆయన చేసుకున్నాడు. మనలను ఆయన బిడ్డలుగా ఉండటానికే తాను దేవుడు సిలువకు అప్పగించుకొని తన బలి అర్పణ ద్వారా మనలందరినీ కూడా దేవుని యొక్క పిల్లలుగా ఉండేటువంటి ఆ యోగ్యత, ధన్యత ప్రభువారు అనుగ్రహించారు. కనుక నిష్ఫలమైనటువంటి విశ్వాసము నీకు ఏ మేలు ఏది చేయదు. కనుక మనం ఏం చేయాలి? ఆ నిష్ఫలమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకుని ఏమవ్వాలి? మనము విశ్వాసులుగా మారాలి, దేవుని పిల్లలుగా మనము మారాలి. పనికొచ్చే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. పనికిరానటువంటి వ్యర్థులుగా మనం వ్యర్థులుగా ఉండవద్దు. సరే, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అల్ప విశ్వాసము. రెండవది అల్ప విశ్వాసము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుతున్నాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఇప్పుడు వీరిలో దేవుని పట్ల వారికి ఎలాంటి విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం. అంటే దేవుని పట్ల వారికి ఏమీ లేదు. వారి శిష్యులే, దేవుని వెంబడిస్తున్నారు, దేవునితో కలిసి తింటున్నారు, దేవునితో కలిసి ప్రయాణము చేస్తున్నారు. సమాజంలో వారందరూ అనుకునేటువంటిది ఏంటంటే వీళ్ళు దేవుని కలిగిన పిల్లలండి, వీరికి దేవుడి యందు చాలా భక్తిభావాలు కలిగి ఉన్నాయి, వీళ్ళు చాలా చక్కగా దేవుని స్వరూపము కలిగిన వారుగా వారు ఉన్నారు అని సమాజం అనుకుంటూ ఉంది. కానీ వారిలో ఏమీ లేదు, వారిలో విశ్వాసము లేదు. వారిలో ఉన్నది విశ్వాసం ఏంటంటే అల్ప విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము లేదు. అందుకే వారు దేన్ని చూసి భయపడుతున్నారు? సముద్రాన్ని, అలలను, గాలిని చూసి భయపడుతున్నారు. అప్పుడు ప్రభువారు లేచి ఆ గాలిని, సముద్రాన్ని ప్రభువారు గద్దించినప్పుడు ఏమైందంట? అదంతా మిక్కిలి నిమ్మళమైపోయింది. ఆయన ఒక మాట ఆ యొక్క సముద్రముతో, అలలతో, గాలితో, తుఫానుతో దేవుడు మాట్లాడితే అది నిమ్మళించిందంట. అది చూసినటువంటి వీళ్ళు, ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రము లోబడుస్తున్నది. చూసారా? వీరిలో ఏమీ లేదు, విశ్వాసము లేదు. వీళ్ళు ఎలా ఉన్నారు? ప్రభుతో అల్పమైన విశ్వాసులుగానే ఉన్నారు. ఎవరితో ఉన్నారు? మళ్ళీ వీళ్ళతో ప్రభు వీళ్ళతో ఉన్నారు, వీళ్ళేమో ప్రభుతో కొనసాగుతున్నారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు. ఒకవేళ మన జీవితాల్లో ఇలాంటి అల్పమైనటువంటి విశ్వాసత, అల్పమైనటువంటి జీవితం మనకేం కలుగు చేస్తుంది? కలవరము కలుగు చేస్తుంది, భయము కలుగు చేస్తుంది, దిగులు కలుగు చేస్తుంది. ఎందుకని? అక్కడ కాపాడే దేవుడున్నా, రక్షించే దేవుడున్నా,
మనను పోషించే దేవుడున్నా, మనకు సహాయమును చేసే దేవుడున్నా, మన స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఏమైపోతున్నాం? అల్పమైన విశ్వాసతను బట్టి భయపడి రకరకాల ఆలోచనతో రకరకాల మార్గాలలో మన ప్రయాణము చేస్తున్నాం. కనుక మనము ఆ ప్రయాణానికి కారణం ఏమిటి? ఈ ఆలోచనలకు కారణం ఏమిటి? మనం ఎందుకు ఇలాగో బలహీనమవుతున్నామంటే మనలో ప్రభు పట్ల సరైనటువంటి విశ్వాసము లేకపోవటమే. అందుకే మనం ఏమైపోయాము అంటే అల్పమైన విశ్వాసత కలిగి ఉన్నాం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అల్పమైన విశ్వాసతను తీసివేసుకుని బలమైన విశ్వాసతను కలిగిన వారుగా మనము ప్రయాణము చేయగలిగితే ప్రభు యొక్క కృప మనలను అద్దరికి చేరుస్తుంది. మన ప్రయాణాలలో ఏ ఆటంకం వచ్చినప్పటికీ కూడా దేవుడు దానిని తీసివేస్తాడు, మనల్ని క్షేమముగా తీసుకుని వెళతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుదాం. చూసారా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఏం చేశాడు? వాటిని కదా, వాటికి దేవుడు చక్కని అలంకరణ ఇచ్చాడు. మరి మనం ఎందుకు అది లేదు ఇది లేదని దేవుడి మందిరానికి వచ్చి దగ్గర నుంచి ఇదే గోల, ఇదని ఏడుపు వచ్చిందంటే ప్రార్థన రావట్లేదో, విశ్వాసత లేదో, లేకపోతే నేను లోకంలో పాపంలో పడిపోయిన ఏడవో. ఇక ఎప్పుడు చూసినా భర్త, అత్తగారు, లేకపోతే ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆరోగ్యం లేదు, డబ్బు లేవు, అప్పులు. ఇక ఇది తప్ప, ఈ గోల తప్ప మరొక గోల మనకేమీ లేదు. అందుకే ప్రభువారు ఇలాగూ ఆలోచించేవారిని ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి ఒక అడవి గడ్డిని చూడు, దేవుడు ఎంత చక్కగా దానిని అలంకరించాడు. దాన్ని బట్టి అదేం చేస్తుంది? దేవునిని మహిమపరుస్తుంది. మరి నువ్వెందుకు ఇలాగూ ప్రతిదానికి బాధపడతావు, ప్రతిదానికి సనుగుతావు, ప్రతిదానికి ఒక అడుగు కూడా ముందుకి వేయలేకపోతున్నావు? దేవుడు నిన్ను ఇన్ని సంవత్సరాలు ఇన్ని విధాలుగా దేవుడు పోషిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. నీకేం కావాలో అవన్నీ సహాయము చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనము ప్రభు పట్ల విశ్వాసతలోనికి రాలేనటువంటి బలహీనత మన జీవితాల్లో అలాగే మిగిలిపోతుంది. ఎంత ఇచ్చినా పరగడుపులాగానే, ఎన్ని మేలు చేస్తున్నా మన జీవితాల్లో ప్రభు ఏం చేశాడన్నట్లుగానే మన జీవితాలు ఉన్నాయి తప్ప మనకొక తృప్తి, మనకొక కృతజ్ఞత, మనకొక విశ్వాసము ప్రభు పట్ల మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయం 31 వచ్చిన చదువుదాం. చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడుతావని చాలు. ఇక్కడ మరొక అల్పమైనటువంటి విశ్వాసాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ అల్పమైనటువంటి విశ్వాసము అతని యొక్క జీవితంలో ఎందుకు వచ్చింది? మొదటిలో విశ్వాసం ఉందే, మొదటిలో బలవంతుడిగానే ఉన్నావే, మొదటిలో ప్రభువు అంటే ఆసక్తి కలిగి ఉన్నావు, ఆరాధన అంటే ఆసక్తి కలిగి ఉన్నావు, ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని యొక్క కార్య అభివృద్ధిలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదానిలో కుప్పలిపుతూనే ఉన్నావే. ఎందుకు నీలో ఇంత అల్పమైన విశ్వాసం ఎందుకు వచ్చింది అంటే, ఇతడు దేవుని వైపు చూడటం మానేశాడు, ఇతడు గాలి వైపు చూస్తున్నాడు, లోకం వైపు చూస్తున్నాడు, సాతాను వైపు చూస్తున్నాడు, శరీర సంబంధమైన వాటి వైపు చూస్తున్నాడు. ఏమైపోతున్నాడు ఇప్పుడు? ఒకప్పుడు మునగనివాడు ఇప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు? ఒకప్పుడు ఆయన దృష్టి దేవుని వైపు ఉంది, ఒకప్పుడు ఆయన యొక్క మనసు దేవుని మీద ఉంది,
ప్రభువా నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా. అంత విశ్వాసత కలిగినటువంటి వాడు చివరికి ఏమైపోయాడు అంటే మునిగిపోయే బలహీనుడుగా అయిపోయాడు. ఏమైపోయాడు? మునిగిపోయే బలహీనుడయ్యాడు. ఎందుకు వచ్చింది ఈ మునిగిపోయేటువంటి స్థితి? ఎందుకు వచ్చింది? నష్టపోయే స్థితి ఎందుకు వచ్చింది? ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కలవరము చెందే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభువా ప్రభువా అని ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే ఇతని యొక్క జీవితంలో ప్రభు వైపు లేదు ఆయన దృష్టి. అతడు గాలి వైపు చూస్తున్నాడు, మరొక దిక్కు వైపు చూస్తున్నాడు. సహాయం ఇచ్చేసే దేవుని వైపు చూడలేదు, నడిపించే దేవుని వైపు చూడలేదు, పోషించే దేవుని వైపు చూడలేదు, నీ కొదువులు కొరతలను తీర్చగలిగే దేవుని వైపు చూడలేదు. నీవెంతవరకు కూడా నీ కొదువులు, నీ కొరతలు, నీ బాధలు వీటి వైపే చూస్తున్నావు. ప్రభు మనతో ఉండగా మనకు భయమేలా? ఎందుకు మనకు భయము? ఎందుకు మనకు దిగులు? మన ప్రభువు ఉన్నాడుగా, మునిగిపోనివ్వడుగా. మన ప్రభువు ఉన్నాడుగా, మనల్ని ధరికి చేస్తాడుగా. ఇంత మంచి దేవుడు మనతో ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఆయనని అర్థం చేసుకోలేక, ఆయన యందు విశ్వాసతను కలిగి జీవించలేక, కష్టాలు బాధలు మన జీవితాలకు ఎదురవుతున్నప్పుడు, శోధనలు బాధలు మన యొక్క ప్రయాణానికి ఆటంకముగా, అభ్యంతరముగా అవి మనల్ని కొడుతున్నప్పుడు మనం ఏమైపోతున్నామంటే భయానికి లోనైపోతున్నాం, పిరికితనానికి లోనైపోతున్నాం, ఆందోళనకు లోనైపోతున్నాం, కలవరం చెందుతున్నాం, భయపడిపోతున్నాం. అందుకే ప్రభువారు ఏమన్నాడు? నీ హృదయమును కలవరపడనివ్వద్దు. కనుక మన హృదయాలను కలవరపరిచేటువంటి ఏ సమస్య అయినా ప్రభువారు దాని నుండి మనకు విడుదలను ఇవ్వగలడు. ఆ విశ్వాసత, ఆ నమ్మిక కానీ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏ సమస్యలనైనా ధైర్యంగా ప్రభువును బట్టి ఎదుర్కోగలుగుతాం. ధైర్యంగా ప్రభువును బట్టి మనం వాటిలో నిలబడగలుగుతాం. దేనికి కూడా తల వంచము. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము. మూడవది ఏంటన్నమాట? క్రియలు లేని విశ్వాసము. అంటే విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాసం అయితే ఉంటుంది కానీ ఏముంటలేదు? క్రియలు ఉండలేదు. వాక్యములోనికి వెళుతున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. కనుక ఇక్కడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. కనుక ఈ క్రియలు అనేటువంటిది ముందు మనకుంటే మన విశ్వాసం ఏమవుదు? నిష్ఫలము కాదు, వ్యర్థము కాదు. ముందు మనిషికి ఏముండాలి? విశ్వాసకి ఏముండాలి? విశ్వాసముతో పాటు విశ్వాసకి ఏముండాలన్నమాట? క్రియలు ఉండాలి. అంటే పని కూడా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆ దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి ఆ దేవుని కొరకు ఏదైతే దేవుడు అడుగుతున్నాడో అది చేయవాడుగా ఉండాలి, అది ఇచ్చేవాడుగా ఉండాలి. అది ఎలాంటి సమస్య అయినా, అది ఒకవేళ దేవుడు ఏది అడుగుతున్నా అది దేవుని కొరకు మనం దాన్ని త్యాగము చేయవాడుగా. అందుకే అక్కడ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఎవరిని అక్కడ మెన్షన్ చేశారు అంటే అబ్రహాముని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే అబ్రహాము తన విశ్వాసముతో పాటు విశ్వాసమును వ్యర్థము కాకుండా దేవుడు ఏదైతే తన పట్ల అడుగుతున్నాడో ఆసక్తి కలిగి అది ఇచ్చేవాడుగా, అది చేయగలిగేవాడుగా ఆయన వెళుతున్నాడు ముందుకి. అది చేయగలిగిన వాడుగా ముందుకు వెళుతున్నాడు తన విశ్వాసతలో. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ నేను ఓపికతో పరిగెత్తుతున్నాను, వెనుకున్నవి మర్చిపోతున్నాను. వెనుక ఎన్నో బాధలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. పిల్లలు సరిగ్గా అభివృద్ధిలోకి రాక, గృహాలు లేక, ఆరోగ్యాలు లేక, సరైనటువంటి సదుపాయాలు మన జీవితాలు లేక ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే మన చుట్టుముట్టుకుంటే విశ్వాసంలో వెళ్ళలేం, భక్తిలో నిలకడగా ఉండలేం. మన ధ్యాస, మన మనసు ఏమైపోతుందంటే వీటి మీద పడి కోపము, ద్వేషము, అసూయ, రకరకాలైనటువంటి బూతులు, రకరకాల ఆలోచనలన్నీ మనకు వచ్చేస్తాయి. దీన్ని బట్టి మనం ఏమైపోతాం? మనల్ని పిలిచిన దేవునిని మర్చిపోతాం, మన విశ్వాసత మర్చిపోతాం, మన భక్తిని మర్చిపోతాం. మనం ఏమైపోతామంటే
ఆ విశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పనులన్నీ మనం పిలిచిన వాడు నమ్మదగినవాడు, మనం ఏర్పాటు చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన యందు చక్కని విశ్వాసత కలిగి నడుచుకున్నటువంటి భక్తులు ఎన్నో విజయాలు, ఎన్నో కార్యాలు వారు, అంతే కదా, విశ్వాసతను బట్టే. ఇప్పుడు రాహాబు వేసి ఏం చేసింది? విశ్వాసం బట్టే కదా వేగులు వారిని దాచిపెట్టింది. ఆ విశ్వాసం ఏమైంది? ఆ కుటుంబాన్ని, అంతే కదా. విశ్వాసం బట్టి నోవాహు ఏం చేశాడు? వాడను కట్టాడు కదా. ఆ విశ్వాసం బట్టి ఏం చేయబడ్డాడు? దేశమంతా కూడా జలప్రలయంతో నశించిపోతుంటే ఏమైంది? ఆ కుటుంబంతో నశించిపోకుండా ఆ కుటుంబం కాపాడగలిగింది విశ్వాసమే. విశ్వాసంతోనే కదా వారు ఆ యొక్క గోడ చుట్టూ తిరిగింది, ఎరుకో గోడ చుట్టూ తిరిగింది. విశ్వాసమేనా? అక్కడేమో కత్తులు లేవే. దేవుడు ఎన్ని రోజులు తిరగమంటే అన్ని రోజులు తిరిగారు. ఎప్పుడు ఏది చేయమంటే అది చేశారు. ఏమైపోయింది? అంత బలమైన కోట కూడా ఏమైపోయిందండి? విశ్వాసము. అందుకే విశ్వాసముతో వారు ఏం చేశారో తెలుసా అండి? సముద్రాలను దాటారు కదా. సముద్రాలను దాటగలిగారు విశ్వాసమే. అందుకే విశ్వాసము లేని మూర్ఖులకు ఈ తరువారి నుండి వేరవ్వాలి. అప్పుడే నీలో విశ్వాసత ఉంటుంది, దేవునికి ఇష్టమైన విశ్వాసం ఉంటుంది, దేవునికి ప్రయోజనకరమైన విశ్వాసము నీలో నుంచి ఒక సువాసనగా వస్తుంది. లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నీ రక్షణ, నీ ప్రార్థన, నీ బాప్తిస్ అన్నీ వ్యర్థమే. నువ్వు ప్రభుతో గడిపే సమయం కూడా అంత వ్యర్థమే. ఎందుకు ఇది వ్యర్థంగా బిడ్డలు కన్నప్పుడు, వ్యర్థంగా మనం ప్రయాసపడుతున్నప్పుడు, మనం కష్టపడిన దానికి సరైన ప్రతిఫలాలు రానప్పుడు ఏడుస్తామా? జాగ్రత్త. విశ్వాసగా మన జీవితాల్లో క్రియలు లేని విశ్వాసముగా మన జీవితాలు ఉండవద్దు. అబ్రహాములో క్రియ కనిపిస్తుంది, షడ్రక్ మేషక్ అబేద్నెగోలో క్రియ కనిపిస్తుంది, దానియేలులో క్రియ కనిపిస్తుంది కదా. మరి ఇలా మనం చూసుకుంటూ పోతే మోషేలో క్రియ కనిపిస్తుంది, మరి యోబులో క్రియ కనిపిస్తుంది, ఎస్తేరులో మొర్దెకైలో క్రియ కనిపిస్తుంది కదా, నెహెమ్యాలో క్రియ కనిపిస్తుంది. వీరందరూ క్రియలు కలిగిన వారుగా ఉన్నారు. ఈ క్రియ కలిగినటువంటి విశ్వాసతను వారు ఎప్పుడైతే వారు బలంగా కొనసాగించారో, నమ్మిన సత్యము కొరకు వారు నిలబడగలిగారో, అక్కడ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మిన దేవుని కొరకు నిలబడండి. కరువులో నిలబడండి, వ్యాధుల్లో నిలబడండి, మరణకరమైన పరిస్థితులు నిలబడండి, ఏమీ లేనినప్పుడు నిలబడండి, చుట్టూ శత్రువులు ఉన్న నిలబడండి. దేవుడు నీ పక్షాన కార్యమును దేవుడు చేస్తాడు. నిలబడండి. ప్రభువు ఉన్నాడు, నాకు విరోధి ఎవరు లేరు. నా ప్రభువు నాకున్నాడు, నాకు భయమేమీ లేదు. జీవిత యాత్రలో నా ప్రభువు నాకున్నాడు. నేను దేనికి కొదువని, కొరతలని, నేను దేనికి దిగులు పడను. కనుక మనకు కొదువులను, కొరతలు తీర్చే దేవుడు ఉన్నాడు. అందుకే యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు ఒక పురుగు లాంటి వాడు అని, ఒక చిన్నవాడు అని, ఒక చిన్న జీవితం అని బాధపడవద్దు. నేను నిన్ను కొండలను నురిమెటటువంటి కొండలను, ఒకవేళ చెట్లను నురిమెటువంటి మ్రానుగాను, కొండలను పిండిగా కక్కులు పెట్టబడి ఆ నురిమెడి మ్రానుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నురుస్తావు, వాటినన్నిటిని ఏం చేస్తావు? కనుక నీ ఎదుట ఏ బలమైనటువంటి వ్యక్తి నీ ఎదుట నిలబడలేడు. ఎంత ఆశీర్వాదం తెలుసా? ప్రభు కొరకు నువ్వు నిలబడితే ప్రభువు నిన్ను ఎంత ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకే నీకున్న కొదువ, కొరత వయసు విషయాల్లో నువ్వు మనసు పెట్టి నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి ఆశీర్వాదకరం తీసుకువెళ్ళే దేవుని మీద నుండి నీ దృష్టిని తీసివేసుకుని ఏమైపోతుందో తెలుసా? తుచ్చమైన ఒక్క పూట కూటి కొరకు, నీ వస్త్రముల కొరకు, నీ ఆహారము కొరకు, నీకున్న ఆ నిత్య అవసరతలు తీర్చుకోవటానికి శరీర సంబంధమైన వాటికి అమ్ముడైపోతున్నావు.
నీ శరీరాన్ని అమ్మేసుకున్నావు, నీ ఆత్మను అమ్మేసుకున్నావు, నీ పరిశుద్ధతను అమ్మేసుకున్నావు, పాడు చేసుకున్నావు. అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. విశ్వాసి అన్నిటిలో మితముగా జాగ్రత్తగా ఉండాలి. జట్టి అయినటువంటి వారు, పోరాటము చేయాలనుకున్నటువంటి వాడు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని తినాలి, త్రాగాలంటే నీ బాడీకి ఒకవేళ అది నీకు ఏదైనా ఇబ్బందులు కలిగిస్తుందేమో, జాగ్రత్త. అన్నిటిలాగా అందరిలాగా మనం జీవించటానికి వీలు లేదు. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసము. నాలుగోది ఏమిటనమాట? అవిశ్వాసము. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మీయా గ్రంథము తిరిగి రండి, చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భ్రష్టులైన బిడ్డలారా అంటే వీళ్ళు ఏమైపోయారు అంటే వీరిలో ఏమీ లేదు, విశ్వాసమే అసలు లేదు. అల్పమైన విశ్వాసం అంటే కొంచెం ఏదో కాస్త ఉంది, అందుకే వాళ్ళు ప్రభుత్వం నడవగలుగుతున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళలో ఏమీ లేదు, అసలు విశ్వాసమే లేదు. నేతి బీరకాయలు అంటోళ్ళు అనమాట. ఎలాంటి వాళ్ళు? నేతి బీరకాయలు అంటోళ్ళు. నేతి బీరకాయని పేరైతుంది కానీ దానిలో ఏముండదు. అది మనకు విశ్వాసం అనే పేరు ఉంటుంది కానీ మనలో ఏమి లేదు, విశ్వాసము లేదనమాట. కానీ ఇక్కడ ప్రభువు చెబుతుంటున్నాడు, దేవుని వాక్యం మనకు బోధించేది ఏమిటంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసము నేను అది దేవుడు బాగు చేస్తాడు. విశ్వాసము లేనటువంటి వారు ప్రభు దగ్గరకు వస్తే ఏం చేయబడతారు? బాగు చేయబడి వారు విశ్వాసత కలిగిన పిల్లలుగా మార్చబడతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఏమి లేని వాళ్ళు? విశ్వాసము లేనివాడు కదా. విశ్వాసము లేనటువంటి వారిని బాగు చేసేది ఎవరున్నారు? దేవుడి మందిరంలోనే దేవుడు ఒక్కడే బాగు చేస్తాడు. వీళ్ళకి ఎప్పుడు ఆ విశ్వాసము బాగు చేయబడుతుందంటే, దేవుడు ఏ మాట అయితే వారికి అందిస్తున్నాడో ఆ మాటను విన్నప్పుడు, ఆ మాటను బట్టి వారు జీవిస్తానికి వారు ఇష్టపడినప్పుడు వారి జీవితాల్లోనికి ఏమొస్తుందన్నమాట? విశ్వాసం అనేది బహుబలముగా వారి మీదకు వస్తుంది. కనుక చాలామంది యొక్క జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నాం కానీ మనలో ఏముంటలేదు, విశ్వాసము ఉండలేకపోతుంది. ఆ విశ్వాసము లేకపోవటం బట్టే మనం ఏమైపోతున్నామంటే మనము వ్యర్థులమైపోతున్నాం. అంతేనండి. ఆ విశ్వాసము లేకపోవటం బట్టి మనం ఏమైపోతున్నాం, అది వ్యర్థమైపోతున్నాం. బైబిల్లో ఇంకొక మాట చెబుతాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. అందువలన యేసుప్రభు వారు దేనిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అంటే, వాళ్ళకి ఏం కావాలి? ఇక వాళ్ళు ఎంతవరకు కూడా ప్రభు దగ్గరకు వస్తే అన్నీ కూడా ఇక కుటుంబ విషయాలే, అన్నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలే. అందుకే ప్రభు అంటున్నాడు, వాళ్ళ యొక్క అల్పమైన విశ్వాసతను చూసి ఆశ్చర్యపోతాడు. ఇక ఎంతకాలం వీళ్ళు ఇలాగే ఉంటారు? మీకు ఎంతకాలము ఈ స్వస్థతలు ఇక ఇవేనా మనిషి జీవితానికి? అవసరమైన దాని మీద దృష్టి పెట్టరా? మార్తా ఇక నువ్వు ఎప్పుడు కూడా ఈ పనుల మీదే పడి ఇక ఇదేనా ప్రభువును సంతోషపెట్టడం? ఇక వండి పెట్టడమేనా? వాక్యం విని మనసు మార్చుకుని పరలోక సంబంధమైనటువంటి విశ్వాసంగా మార్చబడే ఆలోచన ఏమీ లేదా? ఎందుకు తొందరపడుతున్నావు? చాలామంది జీవితాలు ఇక ఇదే భక్తి
ఇదే భక్తి, బాగు చేయటం, స్వస్థతపరచడం. ఇక దీని మీద డిపెండ్ అయ్యి దీనినే ప్రజల దగ్గర తీసుకువెళ్ళి దీని ద్వారానే వారు లాభ అపేక్షను వారు పొందుకుంటూ ఉన్నారు. దీనికి అనేక మంది ఏమవుతున్నారంటే కోకోలులుగా వెళ్ళిపోతున్నారు తప్ప వారి హృదయాలను మాత్రం ప్రభుకి వారు పరిపూర్ణముగా సమర్పించలేకపోతున్నారు. కనుక ప్రభు ఏం చూస్తున్నాడు? వారి యొక్క అల్పమైన విశ్వాసమును ప్రభు చూస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపడటము జరుగుతూ ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. అవిశ్వాసం వలన హల్లెలూయా. కనుక విశ్వాసం వలన ఏం పొందాడు? అది నీవు ఎప్పుడైతే నీ మనసులో వాగ్దానములను రూఢిపరచుకుంటావో, దేవుని వాక్యాన్ని రూఢిపరచుకుంటావో, దేవుడి కార్యాలని చేయగలనటువంటి నమ్మిక నీలోకి ఎప్పుడు వస్తుందో నీలోకి ఏమొస్తుంది? బలం వస్తుంది. విశ్వాసములో నువ్వేమవుతావు? బలవంతులు. అప్పుడు నువ్వు బలహీనులు కాదు. ఇక మనలో ఎప్పుడు మనము అవిశ్వాసులు అవుతున్నా, విశ్వాసం లేని వారు అవుతున్నామంటే దేవుని వాగ్దానాల మీద, దేవుని మీద మనకు సరైనటువంటి అవగాహన లేకపోవటమే, విశ్వాసము లేకపోవటమే మనం విశ్వాసత లేని వారుగా ప్రవర్తిస్తున్నాం. ఈ విశ్వాసత లేనటువంటి అనేక మంది ఏమైపోతున్నారు అంటే విశ్వాసులైనా ప్రభు బలలో లేకపోతే ప్రార్థన జీవితంలో వారు కొనసాగుతున్నప్పటికీ వారు విశ్వాసత లేని కొన్ని పనులు మాత్రం విడిచిపెట్టలా. ఏం చేయట్లేదు? కొన్ని పనులు విడిచిపెట్టలేదు. మచ్చుకి ఒక మాట, 2 మాటలు చెబుతాను. ఇంట్లోకి ఏదైనా దయ్యాలు వస్తాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? గుమ్మం దగ్గర చీపురు కట్టలు, చెప్పులు వేస్తాం. అది అసలే పనికి మాలిందంటే ఆ చీపురు కట్ట ఆపు చేస్తుందా? సాతానుడు ఒక పెంట, ఆ పెంటను ఆపు చేయగలదా? మంచివాడు దానికి దూరంగా పోతాడు. అంతేనా? చీపురు కట్ట దాన్ని ఏం చేస్తుంది? అది ఒక ముళ్ళ కంచి, అది గయాళ కంచి. నువ్వు ముళ్ళ కంచి పెడితే కిటికీల్లోనండి, కిటికీల్లో ముళ్ళ కంచి పెడితే ఆగుద్దా? ఆ కంచికి ఆ కంచి ఏమైనా చేయగలుగుద్దా? కనుక మనలో ఏమి లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఒక నూతనమైన పశువునో లేదా ఏదో దాన్ని కొన్నప్పుడు ఇంటి దగ్గరికి రాగానే అక్కడి నుంచి ఏమైనా చేసుకున్నా పర్వాలా, గుమ్మం తిన్నాక ఏమేస్తారు? రోకల బండ. ఈ రోకల బండ దాడితే ఏమవుతుందో నాకు అర్థం కావట్లా. కనుక మనం కొన్ని పనులు, పిచ్చి పిచ్చి పనులన్నీ, విశ్వాసత లేని పనులన్నీ, దయ్యపు పనులన్నీ ఎవరు చేస్తున్నారు? విశ్వాసులు చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏముందనుకోవాలి? విశ్వాసం ఉందనుకోవాలా లేదనుకోవాలా? చెప్పాలి. విశ్వాసం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ పనులన్నీ కదా, ఈ బుద్ధులు పెట్టుకోవటం, మళ్ళీ ఇంకేం చెప్తా, సోది చెప్పుకోవటం. అసలు దాని పేరే సోది. ఆ సోదికి ఈ సోది మళ్ళీ ఎందుకని? వీళ్ళు దేవుడు లేడుగా, సాతాడు ఉన్నాడు కదా, అందుకే వీళ్ళకి కూడా ఏం కావాలి? ఈ సోది కావాలి. ఈ సోది ఏం చేస్తుంది? ఆమె వచ్చి ఆ భుజం మీద ఈ భుజం మీద అటు ఇటు పొడుతూ ఉంటే ఈమె ఏడవ, ఆమె చెప్పే సోది చూసి అమ్మో అట్లా చేశారంట వాళ్ళు, ఇట్లా చేశారంట వాళ్ళు చేతబడి చేశారంట, అందుకే చచ్చిపోయాడంట అని మళ్ళీ వాళ్ళ మీద పక్క పెట్టుకోను. ఈ సోది పనులన్నీ ఆమె సోదిది. మంచిదైతే ఆ సోది ఎందుకు ఆమెకి? ఇంటి దగ్గర శుభ్రంగా ఉంటుందిగా, ఇంటింటికి ఎందుకు తిరుగుద్దట సోది చేసుకుంటా? కనుక మన జీవితాల్లో మనం ఏమైపోతున్నాం అంటే సత్యాన్ని మనం నమ్మట్లేదు, వాస్తవాన్ని మనం గ్రహించట్లేదు. అందుకే మన జీవితంలో సత్యాన్ని మనం నమ్మట్లేదు కాబట్టి మనం ఏమైపోతున్నాం? విశ్వాసత లేనివారుగా, విశ్వాసత లేని పనులు మనం చేస్తున్నాం.
ఈ విశ్వాసత లేని పనులు మనం చేస్తున్నాం కాబట్టి నీ పనులు బట్టి నీలో ఏమి లేదని చెప్తున్నావు, విశ్వాసం లేదని చెబుతున్నావు. నీ పనులే. చెట్టు పనులు బట్టి చెట్టు పేరు చెప్తాం, అంతేనా? అంతే కదండి. కనుక నువ్వు చేసే క్రియలు బట్టి నువ్వెవరో చెప్తావు, నీ ప్రవక్తను బట్టి, నీ పరిస్థితులు బట్టి. కనుక ఇవి మానండి, విడిచిపెట్టండి, విశ్వాసులుగా బ్రతకండి. నీ విశ్వాసమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నీకు మేలుని చేస్తుంది. దీని కొరకు నువ్వు ప్రత్యేకమైన సభలో ప్రత్యేకమైన ఏర్పాటు చేయాల్సిన పని లేదు. నీలో విశ్వాసత, ప్రభువు ఉన్నాడు నాకు స్వస్థపరుస్తాడంటే నీ కార్యాలు జరుగుతాయి. ఎవరిని మోసం చేస్తాకండి ఇవన్నీ? ఎవరిని మోసం చేయడానికి? స్వస్థపరిచే దేవుడే మనం నమ్ముకుంటే, ఆయనే మనతో ఉంటే గాలి ఏం చేస్తుంది, తుఫాన్లు ఏం చేస్తాయి, అంతే కదా. కనుక వారిలో ఆ విశ్వాసము లేదు కాబట్టే వారు అల్ప విశ్వాసులుగా కలవరు చెందారు. అదే విశ్వాసం వారిలో ఉందంటే వారు దానికి భయపడేవాళ్ళు కాదు. ఎందుకని అంటే యేసయ్యని ఆ సముద్రం ఉంచలేదు, యేసయ్య ప్రయాణాన్ని ఆ గాలి ఆపలేదు. యేసు ప్రభు వారు ఏం చేస్తారన్నమాట, దానిని పూర్తిగా దాన్ని నిమ్మలపరచగలిగే శక్తి, కెపాసిటీ ఆయనకు ఉంది. అదే ప్రభు చెప్పేది. ఇక మనము ఐదవదిగా మనం చూసినట్లయితే భ్రష్టమైన విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? ఇదొక విశ్వాసం. కొంతమంది యొక్క జీవితాల్లో ఇలాంటి విశ్వాసాలు కూడా ఉంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. లక్ష్యముంచి దేని యందు లక్ష్యం ఉంచే వాళ్ళు భ్రష్టులు అవుతారు, అంతేనా? కొంతమంది దేని యందు లక్ష్యం ఉంచుతున్నారు? దయ్యముల బోధ యందు. ఈ దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి అసలు విశ్వాసతను, అసలు మనం ఉంచవలసినటువంటి దాని మీద నుంచి తప్పిపోయి భ్రష్టులైపోతున్నాం. చాలామంది వీటి మీద ఎగబడుతున్నారు, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నీ కొదువ, నీ కొరత నీకు ఉన్నదని ప్రభువుకు తెలియదా? ఆదాముకు కొదువ, కొరత ఉందని ప్రభువుకు తెలియదా? తెలుసు ప్రభువుకి. నీ కొదువ, కొరత ఏంటో ప్రభువుకి తెలుసు. అయిన ప్రభు ఏమన్నాడు? అడుగుడి మీకు, అడగండి మీరు. దీనికి ప్రత్యేకమైన ఆశీర్వాద కొడుకులో దీనికి ప్రత్యేకమైనటువంటి ఏవో ఏర్పాటు చేయాల్సిన పనేమీ లేదు. నువ్వు ప్రత్యేకంగా ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థిస్తే ఆ ఆశీర్వాదం ఏంటో, ఆ స్వస్థత ఏంటో, ఆ మేలేంటో, నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆ కీడేంటో, బాధలేంటో అవన్నీ ప్రభువే తీసేస్తాడు. గ్రహించలేకపోతున్నాం, సత్యాన్ని గ్రహించట్లేదు, వాస్తవాన్ని గ్రహించట్లేదు. దీన్ని వక్రీకరిస్తూ దయ్యము బోధల్లాగా దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేసి ప్రజలను మనం ఏం చేస్తున్నాం? అయోమయంలో పడవేసేస్తున్నాం. అందుకే వీళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. దయ్యముల బోధయందును లక్ష్యముంచి వారు ఏమైపోతున్నారంటే విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. ఆత్మ తేటగా వీళ్ళు దయ్యముల బోధయందు వారు విశ్వాసం ఉంచి భ్రష్టులైపోతున్నారని ఎవరు చెబుతున్నారు? ఆత్మ ఎవరో చెప్పట్లేదు, గిట్టని వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. దేవుని ఆత్మ ఏదైతే దేవుడు నీకు తోడుగా ఉంచడానికి దేవుడు ఇచ్చాడో ఆ ఆత్మే నీ స్థితిని, నీ పరిస్థితులను, నడకను పడకను అన్నీ చూసి చెప్తుంది. నువ్వు లోపడినటువంటి స్థితిని చూసి, నువ్వు ప్రయాణం చేస్తున్న పరిస్థితిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు భ్రష్టులు అయిపోయారు,
విశ్వాస విషయంలో వారు భ్రష్టులు అయిపోయారు. సత్యమును వీరేం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. అంటే మోషేను ఎదిరించినటువంటి వారు ఎవరు? విశ్వాసంలో భ్రష్టులైన వారు. సత్యమును వారు ఎదిరిస్తున్నారు. అందుకే అక్కడ పేర్లు రాశాడు, యన్నే, యంబ్రే అనేవారు. అంటే మోషే విషయంలో తిరుగుబాటు చేసిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కనుక మన యొక్క జీవితాలలో ఒకవేళ మనము విశ్వాసతను ఎదుర్కొంటూ, భక్తిని ఎదుర్కొంటూ, లేకపోతే దేవుని యొక్క కార్యాలను ఎదుర్కొంటూ ఒకవేళ మనందరం కూడా ఏమైపోతున్నాం? భ్రష్టులం అయిపోతున్నాం. ఎందుకు? పనికిరాని వాళ్ళం అయిపోతున్నాం. సున్నము కొట్టిన సమాధులైపోతున్నాం, వ్యర్థులమైపోతున్నాం. జాగ్రత్త. ఇలాంటి వ్యర్థమైనటువంటి భక్తి చేయటానికి కాదు దేవుని నిన్ను పిలుచుకుంది. దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని పరిచర్య అంతకంతకు నీ ద్వారా గణపరచబడాలి, విస్తరించాలి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిదానికి మనము లాజిక్లు ఉపయోగించి దేవుని కార్యాలను ఆపటానికో, దేవుని కార్యాలకు అడ్డుగా ఉండటానికో ఎప్పుడు మన ప్రయత్నము చేయవద్దు. అలా చేసేవారిని ఏమన్నాడు ఇక్కడ? వాళ్ళు విశ్వాసం అందు ఏమైపోయారని చెప్తున్నాడు? భ్రష్టులైపోతున్నారు. భ్రష్టమైనటువంటి జీవితము, భ్రష్టమైన జీవితము, ఎందుకు కొరగాని జీవితము, పనికి మాలిన జీవితాలు. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే అసలు విశ్వాసమే లేదంట కొంతమందికి. ఏమి లేదు? అసలు విశ్వాసమే లేదంట. ఇప్పుడు దాకా ఏదో కాస్త కూస్తే ఏదో ఉందిలే అని చెప్పుకుంటున్నాం. మలవలి పొగాకులాగా ఏదో ఉందిలే అని చెప్పుకుంటున్నాం. కనీసం చెప్పుకోవటానికన్నా కాలు ఇరిగితే, చేతులు ఇరిగితే ఎక్కడ వేసేది? బోరగూడెంలో కట్లు వేస్తారని చెబితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ అందరూ కట్లు వేసేవాళ్ళు మొదలుపెట్టారండి. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా. ఇక్కడ బైబిల్ మనకు బోధిస్తుంది, వీరులు అసలు విశ్వాసమే లేకుండా పోతుందంట. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. వారు ఎలా ఉన్నారు? విశ్వాసము లేని పిల్లలు. కనుక వారు మూర్ఖ చిత్తము కలిగినటువంటి వారు ఉన్నారు. వారిలో ఏమి లేదంటున్నాడు? విశ్వాసమే లేదు. చదువమ్మా. నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూసేదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఇప్పుడు వీరిలో మూర్ఖం వచ్చేసరికి ఏమొస్తుంది? అసలు విశ్వాసమే అంతే కదా. మూర్ఖత్వము ఏం చేస్తుంది? నీలో ఉన్న కాస్త కూస్తున్న అసలు పూర్తి భక్తిని, విశ్వాసతను. ఇక వీళ్ళు ఏమైపోతున్నారు అంటే భ్రష్టులైపోతున్నారు. ఏమైపోతున్నారు? భ్రష్టులైపోతున్నారు. ప్రభు కొరకు ఉపయోగపడతారని దేవుడు పిలుస్తుంటే ఎందుకు పనికిరాని వారుగా మారిపోతున్నారు. అందుకే వీరి విషయాల్లో ఏమంటున్నాడు? అసలు విశ్వాసమే లేనటువంటి వారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచన భాగము. విశ్వాసము లేని మూర్ఖపు తరము వారులారా, ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహించును. మీ కుమారులను ఇక్కడికి. చూసారా? ఏమి లేదు వీళ్ళకి. విశ్వాసం ఉండలేదు వీళ్ళకి. ప్రభుత్వం ఉంటున్నారు, ప్రభుత్వం నడుస్తున్నారు, కానీ వీరికి ఏముంటలేదు? విశ్వాసం ఉండలేదు. ఇంకెంతకాలం నేను మిమ్మల్ని ఒక ముళ్ళుగరతో
నడవలేనటువంటి మందముగా ఉన్నటువంటి ఎద్దును పొడుస్తూ 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 నీ పనికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు నువ్వే లేవాలి కదా. నీ ఇంటి బాధ్యతల మీద ఉన్నప్పుడు నువ్వే పని వెతుకుని వెళ్ళాలి. పనికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు, డబ్బులు ఖర్చు అయ్యాక ఇంటికి తీసుకురా చెప్పడం ఏంటి? అసలు నీకు బాధ్యత లేదా? కనుక మన జీవితాలలో మనం ఎలా ఉంటున్నాము అంటే ఏమి లేదంటున్నాడు అక్కడ. విశ్వాసము లేనటువంటి వారులారా ఇంకెంతకాలము, అంతేనా? ఇంకెంతకాలం ఇది విశ్వాసత లేనటువంటి జీవితాలు ఇంకెంతకాలము, భ్రష్టమైనటువంటి జీవితాలు ఇంకెంతకాలము, అల్పమైన జీవితాలు ఎంతకాలము, ఎంతకాలము నేను మీ మధ్య నుండి మీతో ఉండి నేను మిమ్మల్ని సహిస్తూ నడిపించగలనయ్యా, ఇంకెంతకాలము? ఇక మీరు కొంతకాలానికైనా ఉపయోగపడరా? అందుకే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. ఇక నుంచైనా విశ్వాసిగా బ్రతుకిక. ఆ విశ్వాసతలకు వచ్చేటువంటి తోమ మరలా ఎప్పుడూ అవిశ్వాసతలోనికి ఆయనకి వెళ్ళలేదు, వెనుదిరగలేదు. ప్రభువు కొరకు తన యొక్క ప్రాణ అర్పణ పోసేంతవరకు, ఆయన ప్రాణార్పణగా పోయబడేంత వరకు ఆయన ఎప్పుడు ఎక్కడ దేనికి భయపడలేదు. అంత విశ్వాసతలోనికి బలమైనటువంటి విశ్వాసిగా మారిపోయాడు అల్పమైన విశ్వాసత కలిగిన తోమ. హల్లెలూయా. మనము కూడా మారాలి, మన విశ్వాసతను మనము బలపరుచుకోవాలి, ప్రభువు కొరకు గొప్ప సాధనముగా వాడబడాలి. హల్లెలూయా అంటాడు. ఏమంటాడు? దానియేలు గ్రంథములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే నిరంతరము వారు ఏం చేస్తారంట? ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశిస్తారు? ఎలా ప్రకాశిస్తారు? జ్యోతులు పోలిన వారే కదా. మనకి నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? పగలు కూడా అవి ప్రకాశిస్తాయి, కానీ అవి కనిపించవు. ఎందుకని? దానికంటే ప్రకాశమానమైన సూర్యుడు దాని కాంతిని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఒక బైక్ వేసుకెళ్ళేటప్పుడు దీనికంటే ఇంకా కాంతి కలిగినటువంటి బండి ఏదైనా వస్తే మన బైక్ మన కాంతి మనకు కనిపించదు, అది డామినేట్ చేస్తుంది దీన్ని. అట్లాగే నిరంతరము దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు ప్రకాశమానముగా ఉండాలంటే వారిలో ఏముండాలి? బుద్ధికి స్వస్థత ఉండాలి, బుద్ధికి మంచి ఆలోచనలు దానిలో కలగాలి. అప్పుడు దేవుని కొరకు నేను జన్మించాను కదా, దేవుని బిడ్డను కదా, నేను దేవుని కొరకే బ్రతకాలి నిరంతరం అనేటువంటి ఆశతో తపనతో ఏం చేస్తాడు? ప్రభు కొరకే జీవిస్తాడు తప్ప మరొక వేరే ధ్యాస, వేరే ఆలోచన అతని యొక్క మైండ్లోనికి ఆలోచనలోకి రాదు. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి బాధ అయినప్పటికీ కూడా అతడు విశ్వాసతోనే కొనసాగుతాడు. చివరిగా ఒక మాట చెప్తాను, 7వది ఏంటంటే మృతమైన విశ్వాసము. ఏ విశ్వాసం అండి ఇది? మృతమైన విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? విశ్వాసములో కూడా చచ్చిపోయిన విశ్వాసం అన్నమాట, అంతేనా? ఏ విశ్వాసం ఇది? చచ్చిపోయిన విశ్వాసం ఉంటే అది రాను రాను కూలిపోతుంది, రాను రాను ఆ విశ్వాసం కరిగిపోతుంది తప్ప అది ఎదగదు, అంతేనా? కుళ్ళిపోయినటువంటి ఒక శవాన్ని చూస్తే అదేమవుతుంది? రాను రాను ఆ ఉబ్బిపోయింది, రాను రాను ఏమైపోతుంది? పూర్తిగా ఆ ప్లేసులు లేకుండానే పోతుంది. ఇక ఎముకలు తప్ప ఇక ఏమి అక్కడ మిగలనే. ఇక ఎప్పుడు ఇంతలా ఇంత కొండలు అవ్వదు. అర్థమవుతుందా? విశ్వాసత లేనటువంటి వారి జీవితాల్లో, మృతమైనటువంటి వారి జీవితాల్లో కూడా వారి విశ్వాసత పూర్తిగా కోల్పోతారు. బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనం చదువుదాం. విశ్వాసము తీపిగా లేకపోతే, అంతేనా? అక్కడ ఉండదు. క్రియలు లేనిదైతే.
కొంతమందికి పంచదార లేకపోతే తాగలేరు. ప్రభు ఏమంటున్నాడు, నీలో విశ్వాసం లేకపోతే నువ్వు నా బిడ్డవి కాదు అంటాడు. అంతేనండి. రక్షణ వస్త్రం లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంతేనా? వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి పడేయండి అంటారు. కనుక నీ విశ్వాసం సచ్చినదైతే నువ్వెంత కష్టపడి ఇల్లు కట్టినా నువ్వు చచ్చిపోతే నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట పడేస్తారు. ఇది నా ఇల్లే అని బతికినంతకాలం దైవం ఇల్లే దాని చుట్టూ తిరిగితే తర్వాత ఏం చేస్తారు? నేను చచ్చిన వెంటనే తీసుకొచ్చి బయట పడేస్తాడు. తర్వాత కోడలు పోయిందిలే సంకలు కొట్టుకుంటుంది. ఇది ఉన్నంతకాలం నన్ను కాలెత్తి తిరగనివ్వలేదు, అది నాది ఇది నాది అంటా ఉంది. ఒకవేళ సచ్చినది ఏదైనా, కంపు కొట్టేది ఏదైనా మన ఇంట్లో ఉంటాకి వీలు లేదు. దాన్ని దూరంగా, దానికి ప్రత్యేకమైన ఒక స్థలం ఉంటుంది, దాని కంపోస్ట్ ఎక్కడో ఊరు వెలుపల, ఇంటికి దూరంగా. ప్రభు చెబుతున్నాడు, ఈ మృతమైనటువంటి విశ్వాసతకి వెళ్ళినటువంటి బిడ్డలు జీవితాల్లో ప్రభు బాగు చేయటానికి, మృతతుల్యమైనటువంటి వారిని బాగు చేయటానికి నీ కొరకు ప్రభు చనిపోయాడు, నిన్ను బ్రతికించటానికి. ఇంకా నువ్వు సచ్చిన వాడులాగానే కంపు కొడుతూనే విశ్వాసతలు ఎదగలేక, విశ్వాసతో నడవలేక, ఇంకా లోక సంబంధమైనటువంటి వాటిని తెంచుకోలేక, విడిచిపెట్టలేక వాటినే పట్టుకుని ఎలాడుతూ ఉంటే గబ్బిలువలాగా. దేనికిలాగా? గబ్బిలువ. గబ్బిలువ అంటే ఏం చేస్తుంది? కాళ్ళు పైకి పెట్టి కిందకి ఎలాడద్దంట. ఎందుకంటే రాత్రిపూట ఒకరిని నిద్రపోయినప్పుడు ఆకాశం వచ్చి మీద పడితే కాళ్ళు ఆపు చేస్తాయి అన్నట్టు. మన మీద లోకములో ఒకవేళ విడిచిపెడితే ఏమైపోతామో మనకు బాధ. లోకం లేకపోతే బ్రతుకు తెరువు లేదేమో, లోకము లేకపోతే కష్టాలేమో, లోకం లేకపోతే అప్పులేమో, లోకము లేకపోతే తిండుదేమో, సంపాదన. ఇదే ధ్యాస. సచ్చిన జీవితాలు. ఈ సచ్చిన జీవితాలను ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? మా అమ్మే కదా, మా నాన్నే కదా, మా కొడుకే కదా, ఎవరైనా పెట్టుకుంటారు ఇంట్లో? ఎవ్వరు పెట్టుకోరు. ఎంత ప్రేమిస్తున్నా తీసుకెళ్ళి దూరంగా ఎవ్వరు పెట్టుకోరు. జాగ్రత్త. సచ్చిన నీ జీవితం ప్రభువు అసహించుకుంటాడు. సచ్చిన కంపు కొడుతున్న నీ జీవితాన్ని, రోత జీవితాన్ని ప్రభు అసహించుకున్నాడు. కనుక ఈ మృతతుల్యమైనటువంటి నీ జీవితాన్ని ఏం చేయాలి? బ్రతికించుకోండి. ప్రభు పిల్లలుగా మారుదాం. ప్రభు కొరకు ఆయన రాకడలు ఎత్తబడే వారికి ఉందాం. ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి సంఘాన్ని, దేవుని కొరకు దీనిని కట్టుదాం. మనందరము సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరమును కట్టడానికి అందరూ కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళుగా మారుదాం. మన ప్రభువు ఆయన తలకు మూలరాయి ఉన్నాడు. ఆయన ఒక బేస్. ఆయన మీద కట్టేటువంటి మనందరము ఒక్కొక్క రాయిగా, ఆత్మ సంబంధమైన వారుగా మనం కడుతూ అనేకులను విశ్వాసత లేని వారిని విశ్వాసులుగా మార్చి దేవుని కొరకు ఒక బలమైన సంఘాన్ని మన యొక్క గ్రామంలో కట్టాలి, మన మందిరంలో కట్టుకోవాలి. ఇక్కడ ఇది కట్టాలి అంటే ఎవరు మారాలి? విశ్వాసులమైన మనం మారాలి. మనం మారితే నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఒక పత్రికగా, ఒక చక్కని అనేకులను దేవుని యొద్దకు నడిపించేటువంటి ఒక పత్రికగా, ఒక వార్తాపత్రిక నువ్వు మారిపోతావు. బైబుల్ అవసరం లేదు వారికి. నీ నడవడిక, నీ క్రియలు, నీ పద్ధతులు చూసే వారు ఏమైపోతారు? ప్రభు వైపు తిప్పబడతారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మారాలి మనము. మారకపోతే ఏమంటారు? ప్రార్థన చేస్తుందండి, అన్నీ చేస్తుందండి, బాప్తిస్తం అంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నోరు, ఆమె మాట, ఆమె పద్ధతులు ఇవన్నీ చూస్తే అసలు ప్రార్థన చేసే స్త్రీయేనా, బాప్తిజం తీసుకున్న వ్యక్తేనా, ఏంటి ఈ పరిస్థితి అన్నట్లుగా ప్రవర్తిస్తుందండి, అన్నట్లుగా మాకు అనిపిస్తుంది. అంటే నీ క్రియలు అలా ఉండకూడదు. విశ్వాసులకు తగినట్లుగా మనము నడుచుకుందాం. అలాంటి మంచి నడవడిక, అలాంటి మంచి జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక.
ఆమె. తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప విశ్వాసతను బట్టి, మాటలు బట్టి వందనాలయ్యా. అక్కడ అవిశ్వాసులు కాకుండా మా విశ్వాసములకు కర్తయుద్ధాన్ని కొనసాగించవని యేసు వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన పందెములు ఓపికతోనైనా మేము పరిగెత్తున్నట్లు సహాయములను దయచేయండి. ఇదే విశ్వాస అంతము వరకు మేము దీనిని కొనసాగించే భాగ్యము ధన్యత ఇవ్వమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.